దేవుని దగ్గరకు వచ్చి దాయొద్దండి. దేవుని దగ్గరకు వచ్చి మనం నష్టకొద్దు. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు పక్క వాళ్ళు వింటారేమో మన ప్రార్థనని. కొంతమంది కొన్ని విషయాలు బయట పెట్టరు. కొన్ని విషయాలు బహిరంగంగా ఒప్పుకున్నప్పుడే, ఒక తీర్పు తీర్చినప్పుడు, కోర్టులో తీర్పు తీర్చినప్పుడు రహస్యంగా గదిలోకి తీసుకెళ్ళి తీర్పు తీరుస్తారా ఏంటండి? ఒక ఉరి శిక్ష వేసినప్పుడు, ఒక శిక్షను అమలు చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళని ఎన్ని పరీక్షలు చేసి, ఎంతమంది నిర్ధారణ చేసి దానికి శిక్షను అమలు పరుస్తారు. ఈరోజు మన జీవితంలో మనం చేసిన పొరపాట్లను కప్పు పెట్టుకుంటున్నామండి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం. ఎక్కడో నువ్వు తప్పు చేసావు, అందుకే నీ జీవితంలో రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నావు. ఇటుపక్క తిరగాల్సింది అటుపక్క తిరిగేసావు, అంతే. ఓ చిన్న మిస్టేకే. ఇప్పుడు లింక్ పంపించిన గూగుల్ లింక్లో చాలామంది ఆ లింక్ పట్టుకొని వెళ్ళిపోతుంటారు పక్కదానికి. అది లెఫ్ట్ ఏదో రైట్ ఏదో తెలియక కొన్నిసార్లు తిరిగి ఎటు పోతున్నారో తిరుగుతూనే ఉంటారు. అంతే. దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుందండి. మన బ్రతుకుల్లో దేవుని చిత్తం ఎలగాలి. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నువ్వు కుడికి కానీ ఎడమకి కానీ తిరగకుండా నేను నడిపిస్తానని ప్రభు చెప్తున్నాడు. దావీదు ఎక్కడ పడ్డాడు తెలుసా అండి? నాశనకరమైన గుంటలో పడ్డాడు. వేశ్య నోరు లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. ఆ పరస్త్రీ అనే గుంటలో పడ్డాడు. మొరపెట్టాడు, అయ్యా నేను పాపము చేసి తిని నీకు విరోధంగా, కేవలం నీకు విరోధంగా నేను పాపం చేస్తున్నాను. ఆ తర్వాత చెప్పగలుగుతున్న నాశనకరమైన గుంటలో నుండి ఆయన పైకి లేపి బండ మీద నా పాదములో స్థిరపరిచి ఉన్నాడు. గోతులోనే ఉంటే ఎంతసేపటికి బయటకు రాలేమండి. పైనున్న వాడి సహాయం కావాలి. అప్పుల్లో పడిపోయానండి అంటారు చాలామంది. ఎక్కడ పడిపోయారు? అప్పుల్లో పడిపోయానండి. ఇంకా చాలామంది చెప్పే మామూలు రెగ్యులర్గా చెప్పే పాపంలో పడిపోయానండి. ఏ పాపంలో పడ్డావు? ప్రభు దగ్గర స్పష్టంగా చెప్పాలి. దేవుని సన్నిధిలో నోరు విప్పి చెప్పాలి. ఎక్కడ పడిందో చెప్పితే దానికి తీయటం చాలా సులభమైంది, బయటికి రప్పించడం సులభమే దేవుడికి. ఈ మధ్య మనసు బాగోట్లేదండి, ప్రార్థన సరిగా రావట్లేదండి. ఈ మధ్య నాకెందుకు మా ఇంట్లో అన్ని కష్టాలు కలుగుతున్నాయి, నష్టాలు వస్తున్నాయి, మాకు ఇద్దరు గొడవలు వస్తున్నాయి, భార్య భర్తలకి. మాకు ఈ మధ్య ఇద్దరికి ఏంటో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేసాయి. బ్రదరు ఏంటి బ్రదరు, ఏమండర్స్టాండింగ్స్? ఎక్కడ స్టార్ట్ అయింది మిస్అండర్స్టాండింగ్? ఎక్కడో ఒకటి ఉంటుంది. మా అమ్మగారింటికి వెళ్ళినప్పటి నుంచినండి, మా ఇంటికి పక్కింటి ఆవిడ వచ్చినప్పటి నుంచినండి అంటే చూసారా, అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. అప్పుడు సమస్య పరిష్కరించబడుద్ది. ఏంటంటే అప్పుడు ఏం జరిగింది, ఎవరు తప్పు చేశారు ఏంటని దేవుని సందులో ఒప్పుకొని అనవసరంగా అమ్మగారుల ఇంటికి వెళ్తాం ఎందుకు? అనవసరంగా పక్కోళ్ళని మన ఇంటికి రప్పిస్తాం ఎందుకు? మన ఇంటి గుట్టు వాళ్ళకి చెప్పుకోవటం ఎందుకు? ఏంటండి తప్పులు సరి చేసుకుంటే మనం దీవించబడతాం. ఎంతమంది నమ్ముతారండి? అసంభవాలను సంభవాలుగా చేసేవాడే మన దేవుడు. అసాధ్యాలు సుసాధ్యాలుగా చేసేవాడే మన దేవుడు. పుట్టుకుంటి వాడిని నడిపించగలిగిన వాడు, పుట్టుగుడ్డి వాడిని కళ్ళు తెరవగలిగిన వాడు, చచ్చి సమాధిలో 4 రోజులున్న లాజర్ను సజీవుడిగా లేపగలిగిన వాడు. దేవునితో చెప్తే ఏమొస్తుంది, ప్రార్థన చేస్తే ఏమొస్తుంది అని అంటారేంటండి? నీ సమస్య దేవునితో చెప్పినప్పుడు అక్కడ అద్భుతం జరుగుతుంది. నీ సమస్యను, నీ బాధను, నీ పాపమును దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు అక్కడ గొప్ప అద్భుత కార్యాన్ని చూడగలుగుతాం. కొమ్మ అనే దానికి చాలా థియలాజికల్గా చాలా వివరణలు ఇస్తారు. అది సిలువకు గుర్తుగా ఉందని నేను అనుకుంటాను. ఎక్కడ క్రీస్తు ఉంటాడో అక్కడ యగాధంలో పడిపోయిన వాడిని కూడా పైకి లేపగలుగుతాడు. ఆయన మనల్ని లేవనెత్తగలిగిన వాడు. మన శాపాన్ని భరించి మ్రాను మీద వేలాడదీయబడిన క్రీస్తు మనల్ని విడిపించగలిగిన వాడు. ఆయనతో చెప్పుకో నీ బాధ, ఆయనకి చెప్పుకో నీ వేదన, ఆయనతో చెప్పు నువ్వు పోగొట్టుకున్నదేదో. మొదటి ప్రేమ పోయింది ప్రభా, మొదటి విశ్వాసం పోయింది ప్రభా, నా భక్తి పాడైపోయింది ప్రభా, నా హృదయం చెడిపోయింది ప్రభా, నేను తప్పులో పడ్డాను ప్రభా, నేను దూరమయ్యాను ప్రభా అని తప్పు ఒప్పుకుంటే దేవుని అద్భుతం చూడగలుగుతాం.